ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో సంచలనమైన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకు మలుపు తిరుగుతుంది. రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు, ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై నిఘా పెట్టారని, వాళ్ల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ కేసులో ఇప్పటికే సీనియర్ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇక ఈ కేసులో తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన మరో సీనియర్ అధికారి దయాకర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తుంది. టాస్క్ ఫోర్స్ అధికారిని అడ్డం పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల టైంలో ఓ పార్టీకి చెందిన డబ్బులు పోలీసుల వాహనాల్లో తరలించినట్లు తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ వాహనాలను తనిఖీ చేయరనే ఉద్దేశంతో కొందరు కీలక నేతలు డబ్బును తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దీంతో ఈ కేసు రాజకీయ మలుపు తీసుకుంది. త్వరలో కొందరు రాజకీయ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని, వారిలో మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 ఎస్ఐబి మాజీ చీఫ్ కు ఈ అధికారి సన్నిహితుడిగా తెలుస్తోంది. దయాకర్ రెడ్డి సుదీర్ఘకాలంగా ఎస్ఐబిలో పనిచేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా సంచలనంగా మారినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ప్రతిరోజు ఓ కొత్త విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి విచారణలో వస్తున్నటువంటి కోణాలు విభిన్నంగా ఉంటున్నాయి. ఇప్పటి వరకు అధికారుల వైపు మాత్రమే ఇందులో కీలకమైనటువంటి పాత్రధారులుగా కనిపించినటువంటి తీరు నుంచి అసలు సూత్రధారుల వైపు ప్రస్తుతం ఈ పరిశోధన, ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా ముందుకు వెళ్తుంది అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. ప్రధానంగా మెయిన్ సూత్రధారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కూడా ఇప్పటికే తన దేశం దాటి వెళ్ళిపోయాడనేది ప్రభుత్వం అలాగే పోలీసు అధికారులు నిర్ధారణకు రావడం, లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక ఇంటర్పోల్ సాయం తీసుకుని దీన్ని మళ్ళీ తీవ్రస్థాయికి వెళ్లే ముందే ప్రభాకర్ రావు కూడా లొంగిపోతాడు, తిరిగి వస్తాడు, ఇండియాకు వస్తున్నారు అనేటువంటి వార్తలు వెలువడుతున్నాయి ఒకవైపు నుంచి. మరోవైపు నుంచి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నటువంటి భుజంగరావు కానీ అలాగే తిరుపతన్న వీళ్ళు కొంత కీలకమైనటువంటి సమాచారం ఇచ్చారు. ప్రణీత్ రావు విచారణ దాదాపు పూర్తయిపోయింది. ప్రణీత్ రావు చాలా అంశాలని పూర్తిగా ప్రభాకర్ రావు వైపే చూపించడంతో ఇంకా ప్రణీత్ రావు విచారణ తర్వాత ప్రస్తుతం రాధాకిషన్ రావు విచారణలో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ళంతా కూడా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ట్యాప్ చేసిన వాళ్ళని ఎలా బెదిరించారు అనేటువంటి అంశాలతో పాటు ఇవన్నీ ఎవరు చేయమన్నారు అనేటువంటి అంశాలను కూడా ఆయన బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఇక దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వీళ్ళు వ్యవహరించినటువంటి తీరు కూడా చాలా కీలకంగా ఆ సమాచారం అంతా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మునుగోడుకు సంబంధించి అప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి సుమారు 3.5 కోట్ల రూపాయలు పట్టుకోవడానికి, అలాగే దుబ్బాకకు సంబంధించి ₹1 కోటి పైగా ఎన్నికలకు తరలిస్తున్నటువంటి డబ్బును పట్టుకోవడానికి ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారమే ఆధారమని ఈ రాధాకిషన్ రావు పోలీసు విచారణలో వ్యక్తం చేశారనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేత ఈ సమాచారాన్ని మొత్తం కూడా తాను ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే చేశాము అని చెప్తున్నారు. ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి నిధుల తరలింపులో కూడా పూర్తి స్థాయి చాలా కీలకంగా వ్యవహరించినటువంటిది ఈ టాస్క్ ఫోర్స్ విభాగమే అనేది ప్రస్తుతం రాధాకృష్ణరావు విచారణలో బయటపడినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ ప్రభాకర్ రావు, భుజంగరావు లేదా తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు ఇలా వీళ్ళందరి పేర్లతో పాటు గట్టుమల్లు వీళ్ళందరితో పాటు ఇప్పుడు ఈ రోజున మరో కొత్త పేరు బయటకు వస్తోంది. ఆ పేరు దయానంద్ రెడ్డి. ఈయన ఈ ప్రభాకర్ రావుకి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి, ప్రభాకర్ రావు ఆదేశాలన్నింటినీ అన్ని విభాగాలకు చేరవేసిన వ్యక్తి, అలాగే ఆయనకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను కూడా చూశారు అనేటువంటి పేరు వస్తుంది. ఈ దయానంద రెడ్డి ఎవరు, ఎప్పుడు అంటే డిపార్ట్మెంట్కి సంబంధించినప్పటికీ ఈయన చేసినటువంటి యాక్టివిటీస్ పైన కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మళ్ళీ సాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అంటే అంతులేని ఇదేదో కొండవీటి చాంతాడులాగా రోజుకొక కొత్త పేరు వస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా అధికారుల చుట్టూనే తిరుగుతూ వస్తుంది. ఈ పాత్రలన్నింటిలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనప్పటికీ కూడా వాళ్ళ పేర్లు చెప్పినా ఇప్పటి వరకు అయితే ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. అయితే ప్రధానంగా ఇద్దరు మాజీ మంత్రులు,
ఒక కీ రోల్లో ఉన్నటువంటి ఒక అతిపెద్ద నేత ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక మరోవైపు నుంచి బాధితులు కూడా క్రమంగా ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నారు. ఇప్పటికే చాలామంది దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఇచ్చారు. రఘునందన్ రావు దగ్గర నుంచి రఘునందన్ రావు, అలాగే శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రావు, ఈ రోజున మహేందర్ రెడ్డి కూడా దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదులు చేయడం అనేది మనకు కనిపిస్తూ ఉంది. అంటే వీరంతా కూడా బాధితులు ఒక్కొక్కరుగా ధైర్యంగా ముందుకు రావడానికి వరుసగా బాట వేసినట్లు అవుతోంది. మొదటి నుంచి కూడా జరిగినటువంటి అక్రమాలు, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ దగ్గరికి వచ్చి చేసినటువంటి బెదిరింపులకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని పోలీసులకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్ళు ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళందరినీ దగ్గర నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడు టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 పరిధిలోకి తీసుకొచ్చినటువంటి ఈ మొట్టమొదటి దేశంలోనే మొదటి కేసు అయినటువంటి ఈ కేసుకు సంబంధించి మొత్తం సాక్ష్యాధారాలతో సహా పూర్తిగా బిగించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే బలమైన సాక్ష్యాధారాలని కోర్టుకు ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి విచారణ మొత్తాన్ని కూడా ఆ కోణంలోనే పోలీసులు తీసుకువెళ్తున్నారనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. టెలిగ్రాఫిక్ యాక్ట్కి సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టులో PUCL వేసినప్పుడు ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే ఈ PUCL కేసులో జరిగినప్పుడు పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జాతీయ భద్రతకు భంగం కలిగేవి కానీ, దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇలా ఒక ప్రాథమికమైనటువంటి అంటే ఉగ్రవాద చర్యలకు సంబంధించినవి మొత్తం ఒక 5 అంశాలకు సంబంధించినటువంటి సందర్భాలలో మాత్రమే టెలిఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అధికారం ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఆ రోజు ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఒకవేళ ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే అడిషనల్ సెక్రటరీ దగ్గర నుంచి మొదటి పర్మిషన్, తర్వాత హోంశాఖ సెక్రటరీ నుంచి రెండో పర్మిషన్ తీసుకున్న తర్వాత నిర్ణీత వ్యవధి మాత్రమే సంబంధిత ఫోన్ను ట్యాప్ చేసేటువంటి అధికారం సంబంధిత శాఖకు ఉంటుంది. అంటే అది ముందే క్లియర్గా వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకునే రోజే 30 రోజులు చేస్తారా, 3 నెలలు చేస్తున్నారా, మ్యాక్సిమం 6 నెలల లోపు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ముగిసిపోవాల్సి ఉంటుంది. అంటే ట్యాప్ చేసేటువంటి విధానం మొత్తం కూడా ఇది అధికారికంగా జరగాల్సినటువంటి ప్రక్రియ. కానీ దీనికి భిన్నంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రముఖుల్ని, అందరూ రాజకీయ నాయకుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసేసి ప్రతి ఒక్కరి ఫోన్ని ట్యాప్ చేయడమే కాకుండా రకరకాల అక్రమాలకు పాల్పడి 100 కోట్ల రూపాయలు భయంకరంగా బెదిరింపులకు పాల్పడి కిడ్నాపర్ల తరహాలో వాళ్ళని బెదిరించి వసూలు చేసినటువంటి తీరు ఇప్పుడు ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది. సో మరోవైపు నుంచి కొన్ని అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నుంచి వస్తున్నటువంటి మాటలు విని ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి కూడా దీనిపైన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా అంటే ఎవరైనా సరే నేరానికి పాల్పడిన వ్యక్తులు చెంచల్గూడకి పంపిస్తాము అనేటువంటి ఒక హెచ్చరికను కూడా చేశారు. ఇక దీనికి సంబంధించి మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటిది A4గా ఉన్నటువంటి రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి సమాచారము, దీన్ని నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేసినటువంటి నివేదిక ప్రకారం చూసినట్లయితే ఇప్పటి వరకు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎన్నికలలో 8 సార్లు డబ్బు తరలింపు జరిగింది అని చెప్పి తెలుస్తోంది. 8 సార్లు అంటే అందులో ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ వాంగ్మూలానికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం 8 సార్లు దీన్ని మొత్తాన్ని కూడా డబ్బులు ప్రభుత్వ వాహనాల్లో, టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బులు తరలించారు. వాస్తవంగా ఎన్నికల సమయంలో ఎక్కడైనా అక్రమంగా తరలిస్తూ ఉంటే పట్టుకోవాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఆ పని మానేసి ఈ అక్రమంగా తరలింపులకి ప్రభుత్వ వాహనాలనే వాడి ప్రభుత్వ సిబ్బంది, పోలీసు యంత్రాంగమే ఈ పని చేశారు. అది దాదాపు 8 సార్లు చేశారు అని తెలుస్తుంది. అలాగే 2018 దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్స్తో పాటు 23 ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఈ వాహనాల ద్వారానే పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలకు సంబంధిత నాయకులకు చేరవేశారని తెలుస్తుంది.